నమో వెంకటేశాయ. విధర్మాగమన తృప్త స్వధర్మాచరణ సక్త గోవింద గోవింద. ప్రసన్నవదనాం భోజ పద్మగర్భారుణేక్షణ గోవింద గోవింద. చరణయుగలమూలే సక్తచిత్తస్య నూనం పదనఖ కిరణాంశైః కేవలం నాశమేయాత్. బహుజనిజనితాభిర్వాసనాభిశ్చ పుష్టః హృది చిరముపయాతో మాయికోమేంధకారః అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమన్ మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముఖోऽథపాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయా క్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ యోగాంగ సాధన చేసుకున్న తర్వాత, మనస్సును దిట్టం చేసుకున్న తర్వాత, మనస్సును ఏకాగ్రం చేసుకున్న తర్వాత, ఆ ఏకాగ్రత ప్రశాంతత ఉన్నటువంటి మనసులో పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని ధ్యానం చేయాలి అనే విషయాన్ని ఉపదేశం చేసి, ఆ సగుణ రూపాన్ని ఏ విధంగా మనసులో ఉంచుకోవాలి అనే విషయాన్ని తానే వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు.
ఆ చెప్పుకురావటంలో భాగంగానే మనోనయన వర్ధనం అని చూసేవాళ్ళు, మనసుతో ధ్యానం చేసేవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ యొక్క మనోనేత్రాలకు ఆనందాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని ధ్యానం చేసుకుంటూ రావాలి. ప్రసన్న వదనాంభోజం పద్మగర్భారుణేక్షణం అనే తీరులో ఆ రూపంలోని విశేషాలు క్రమంగా ఉంటాయి అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ అంశాలన్నిటితో కూడినటువంటి ఆ పరమాత్మ రూపం అపీచ్య దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం సంతం వయసి కౌశేరే భృత్యానుగ్రహ కాతరం అనే తీరులో ఉంటుంది అని చెప్తున్నాడు. అపీచ్య దర్శనం, కళ్ళు కానీ ఆ కళ్ళ ద్వారా చూసేటువంటి మనస్సు కానీ చూడదగిన వాటిల్లో, చూసే వాటిల్లో సర్వాతిశయ సుందరం, అన్నిటికంటే అందమైనటువంటి రూపంగా ఆ పరమాత్మ యొక్క రూపం ఉంటుంది, ఉండాలి. అపీచ్య దర్శనం, అందువల్లే అది మనోనేత్రాలకు ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుంది. అపీచ్య దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం. ఎప్పుడు ఈ లోకాల్లో ఉండే వాళ్ళందరూ వీరు వారు అనేటువంటి తేడా లేకుండా అందరూ నమస్కరించేలాగా, నమస్కారానికి యోగ్యంగా ఆ రూపం ఉంటుంది. అపీచ్య దర్శనం అందంగానూ ఉంటుంది, సర్వలోక నమస్కృతం అందరూ గౌరవించేలాగా కూడా ఆ రూపం ఉంటుంది. ఆ రూపం యొక్క వయస్సు అడిగితే మాత్రం సంతం వయసి కౌశేరే, కిషోర వయస్సు అంటే తరుణ వయస్సులో ఉంటుంది, యౌవనంలోనే ఎప్పుడూ ఉంటుంది. ఆయనకి అటు ముసలితనము లేదు, ఇటు చిన్నతనము లేదు, మధ్య వయస్సులో నిరంతరం ఉండేలాగా ఆ రూపం ఉంటుంది. ఆ రూపం భృత్యానుగ్రహ కాతరం, తనను సేవించేవాళ్ళు, తనను వెంటపడేవాళ్ళు, అలాగే తనను ధ్యానించేవాళ్ళు ఎవరైనా తన భృత్యులుంటే, తన సేవకులుంటే వాళ్లను అనుగ్రహించటానికి నిరంతరం ఉత్సాహంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది అనేది చిన్న మాట, వాళ్ళని అనుగ్రహించడంలో ఏమైనా ఆలస్యం జరిగిపోతుందేమో అనేటువంటి భయంతో నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. భృత్యానుగ్రహ కాతరం, ఈ అనుగ్రహంలో ఏమైనా తొందరపడి ఆలస్యం అవుతుందేమో, ఆలస్యం జరగకూడదు అనేటువంటి హడావిడిగా ఉంటుంది, ఆలస్యం జరిగిపోతుందేమో అన్నంత భయంతో ఉన్నట్లుగా ఉంటుంది. అలాంటి రూపాన్ని ధ్యానం చేసుకోవాలి అని అపీచ్య దర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం సంతం వయసి కౌశోరే భృత్యానుగ్రహ కాతరం అనే శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఇది కాదు, కీర్తన్య తీర్థ యశసం పుణ్యశ్లోక యశస్కరం ధ్యాయేద్దేవం సమగ్రాంగం యావన్నచ్యవతే మనః అని జాగ్రత్తగా ధ్యానం చేయవలసినటువంటి తీరును కూడా పై శ్లోకంలో చెప్తున్నాడు. కీర్తన్య తీర్థ యశసం, ఒకవేళ నోటితో ఏమైనా మాట్లాడితే మంచి మాట మాట్లాడాలంటారు కదా, ఆ మంచి మాట మాట్లాడవలసినటువంటి మంచి మాటల్లో కల్లా గొప్ప మాట ఎవరిది అంటే ఆ పరమాత్మదే అవుతుంది. కీర్తన్యం, ఆయన కీర్తన్యుడు. ఆ మాట్లాడే మాట మంచి మాట మాత్రమే కాకుండా పుణ్యం దానికి సంబంధించినటువంటి మాట కావాలి అంటే అది ఎవరి మాట అవ్వాలి అంటే అది మళ్ళీ పరమాత్మ మాటే అవ్వాలి. తీర్థ, ఎవరి కీర్తిని గురించి మాట్లాడుకున్నా సరే ఆ కీర్తి యొక్క టాప్ ఎండ్ని అందుకోవాలి, ఆ కీర్తి యొక్క పరాకాష్ఠని అందుకోవాలి అంటే అది పరమాత్మ తాలూకు కీర్తే అవ్వాలి. అలాంటి మాట్లాడుకోదగిన అతి పుణ్యవంతమైనటువంటి కీర్తి కలిగినటువంటి పరమాత్మనే మాట్లాడుకోవాలి కదా, పరమాత్మను గురించే చర్చించుకోవాలి కదా. అలాంటి పరమాత్మను నోటితో మాట్లాడి చర్చించడం మాత్రమే కాదు, మనస్సుతో కూడా ధ్యానం చేసుకోవాలి. కీర్తన్య తీర్థ యశసం, అదేమి ఆయనకొక్కడికి అంత కీర్తి ఏమి, చాలామందికి కీర్తి ఉంది కదా అని అడిగితే పుణ్యశ్లోక యశస్కరం, అలాంటి మంచి కీర్తి ఉన్న వాళ్ళందరికీ కూడా, మంచి కీర్తి కలిగిన వారందరికీ కూడా
నిజంగా కీర్తిని అందించింది ఈయనే. ఎవరి గురించి అయితే మనం చాలా గొప్పవాళ్ళు అని మాట్లాడుకుంటున్నామో ఆ మాట్లాడుకునే వాళ్ళందరికీ మంచి కీర్తిని అందించింది ఈయనే అనే విషయాన్ని కూడా ఆ క్షణంలో భావన చేసుకోవాలి అని కీర్తన్య తీర్థ యశసం పుణ్యశ్లోక నమస్కృతం అనే భాగంలో చెప్తున్నాడు. ఇలాగా పరమాత్మ యొక్క సగుణ రూపం తాలూకు అన్ని అవయవాలను గుచ్చి చూసుకుంటూ ధ్యాయేత్ దేవం సమగ్రాంగం, ఆయన్ని మనస్సులో ధ్యానం చేసుకోవాలి. ధ్యాయేత్ దేవం, చాలా ప్రకాశవంతంగా ఆయన ఉన్నాడు, ప్రకాశానికి మారుపేరుగా ఉన్నాడు అని ధ్యానం చేసుకోవాలి. ధ్యాయేత్ దేవం, ఆయన యొక్క అంగాలన్నీ ఒక్కొక్క దాన్ని పట్టి చూసుకుంటూ, మనసుతో పట్టి చూసుకుంటూ ధ్యానం చేయాలి. సమగ్రాంగం యావత్ నచ్యవతే మనః, మనస్సు ఎంతవరకు ఆ పరమాత్మ యొక్క రూపం మీద నిలకడగా ఉంటుందో, ఆ రూపం నుంచి బయటికి రావడానికి ఇష్టపడదో అంతవరకు అంతసేపు ఈ ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తూనే ఉండాలి అని ఈ శ్లోకంలో కీర్తన్య తీర్థ యశసం పుణ్యశ్లోక నమస్కృతం ధ్యాయేద్ దేవం సమగ్రాంగం యావన్ నచ్యవతే మనః అని పరమాత్మ చెప్తున్నాడు. అన్నీ చెప్పారు, అన్ని అంగాల గురించి చెప్పారు, కావలసిన ఆభరణాలను గురించి కూడా చెప్పారు, బంగారం మణులు వాటన్నిటి గురించి చక్కగానే చెప్పారు. కానీ ఆయన కూర్చున్నాడా, నుంచున్నాడా, పడుకునున్నాడా, ఎలా ఉన్నాడో అన్న ఫోటో ఇవ్వలేదు కదా. ఆ పిక్చర్ ఇవ్వకందే ధ్యానం అనేది ఎలా కుదురుతుంది అంటే దానికి సమాధానంగా పై శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు, స్థితం వ్రజంతమాసీనం శయానం వా గుహాశయం ప్రేక్షణీయేహితం ధ్యాయేత్ శుద్ధభావేన చేతసా అని. ధ్యానం చేసుకునేటప్పుడు అంగాలన్నీ సమగ్రంగా ఉండాలి, ప్రతి అంగాన్ని పట్టి చూడాలి అనే నియమం ఉందే కానీ ప్రతి అంగం మీద ఉండవలసినటువంటి ఆభరణం ఉందా లేదా చూసుకోవాలి అనే నియమం ఉందే కానీ ఆయన కూర్చున్నాడా నుంచున్నాడా అనే విషయం మీద ఏమీ నిర్బంధం లేదు. కావాలంటే స్థితం నుంచున్నాడు అని ధ్యానం చేసుకోవచ్చు, వ్రజంతం ఆయన తిరుగుతున్నట్టుగా కూడా ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానమే గనక కుదిరే మాట అయితే వ్రజంతం అనే తీరులో ధ్యానం చేసుకోవచ్చు. ఆసీనం ఏదో ఒక చోట కూర్చున్నట్లుగా ధ్యానం చేసుకోవచ్చు. ఈ మూడు కాదు, నాలుగో పోస్చర్ మాకు ఇష్టం, శయానం పడుకున్న రూపం ఇష్టం అనుకుంటే శయానం వా అలా కూడా చేసుకోవచ్చు. అలా కాదు గుహాశయం మా మనసులలో ఉన్నట్లుగా ధ్యానం చేసుకుంటాము అంటే అలా కూడా చేసుకోవచ్చు. స్థితం వ్రజంతం ఆసీనం శయానం వా గుహాశయం ప్రేక్షణీయేహితం, లేదా ఏదో ఒక క్రియను చేస్తున్నట్లుగా, అల్లరి చేస్తున్నట్లుగానో, కృష్ణావతారంలో అల్లరి చేస్తున్నట్లుగానో, లేదా రామావతారంలో యుద్ధం చేస్తున్నట్లుగానో ఏదో ఒక రూపంలో ప్రేక్షణీయేహితం చూడదగినటువంటి క్రియలతో, అందమైనటువంటి క్రియలతో కలిపి ఆయన్ని ధ్యానం చేసుకోవచ్చు. ప్రేక్షణీయహితం ధ్యాయేత్, కానీ శుద్ధభావేన చేతస, మనసులో భావాలన్నీ పరిశుద్ధంగా ఉండాలి. మనసులో ఏ వేరే భావాలు మళ్ళీ మారిపోయేందుకు వీలుగా ఉండేటువంటి భావాలు ఉండకూడదు. శుద్ధమైనటువంటి భావాలతో కలిగినటువంటి మనస్సుతో ఏ రకంగానైనా పరమాత్మను ఉపాసన చేసుకోవచ్చు అని స్థితం వ్రజంతం ఆసీనం శయానం వా గుహాశయం ప్రేక్షణీయేహితం ధ్యాయేత్ శుద్ధభావేన చేతస అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. స్థితం అనేదాన్ని ఎలాగైనా పెట్టుకోవచ్చు. స్థితం వైకుంఠంలో నుంచున్నాడు అనైనా చెప్పుకోవచ్చు. ఇంతకు ముందే జయ విజయులు తప్పు చేసినప్పుడు, ద్వారపాలకులు తప్పు చేసినప్పుడు ద్వారంలోకి వచ్చి నుంచున్నాడు అని చెప్పారు కదా, అలా నుంచున్నట్టయినా ధ్యానం చేసుకోవచ్చు. లేకపోతే మన మనసులోనే నుంచునున్నాడు, మన మనసులోనే ఉన్నాడు అనైనా ధ్యానం చేసుకోవచ్చు. వ్రజంతం అంటే కల్పతరువు, కల్పవృక్షం తాలూకు మూలంలో ఆ కల్పతరు యొక్క నీడలో ఆయన తిరుగుతున్నట్లుగా ధ్యానం చేస్తే చూసుకోవచ్చు.
లేకపోతే గోష్ఠం అంటే గోశాలలో కృష్ణావతారంలో తిరుగుతున్నాడు అనైనా ధ్యానం చేసుకోవచ్చు. ఆసీనం కూర్చున్నాడు, రత్న సింహాసనంలో వైకుంఠంలో కూర్చున్నాడు అనైనా చెప్పుకోవచ్చు. లేదా పిల్లలతో ఆడుకుంటూ వెళ్ళి ఒక కొండ మీద బండరాయి మీద కూర్చున్నాడు అనైనా చేసుకోవచ్చు ధ్యానం. శయానం, హాయిగా వైకుంఠంలో పాల సముద్రం మీద ఈ ఆదిశేషుడు పాన్పుగా ఉంటే ఆ ఆదిశేషుడు అనేటువంటి పాన్పు మీద పడుకున్నాడు అనైనా ధ్యానం చేసుకోవచ్చు. లేకపోతే కృష్ణావతారంలో ఆడుకుంటూ ఏదో గుహలో కానీ ఓ చెట్టు కింద కానీ పడుకున్నాడు అని కుదిరితే దాన్నైనా ధ్యానం చేసుకోవచ్చు. ఇవేం అక్కర్లేదు, ఆ అవతారాలు ఆ వైకుంఠాలు ఇవేం అక్కర్లేదు, మా హృదయంలో ఉన్నట్లుగానే మేము ధ్యానించుకుంటాము అంటే అది కూడా ఓకే. గుహాశయం, హృదయం అనేది ఒక గుహ లాంటిది. ఎన్నెన్నో రహస్యాలు అందులో దాగి ఉన్నాయి. ఆ రహస్యాలు దాగి ఉండేటువంటి హృదయంలో, గుహలో ఆయన శయానం, పడుకున్నట్లుగా ఉన్నాడు, లేచినట్లుగా ఉన్నట్లుగా కనిపించటం లేదు అనే తీరులో కూడా ధ్యానం చేసుకోవచ్చు. గుహాశయం, నా హృదయ గుహలోనే ఉన్నాడు అనైనా ధ్యానం చేయొచ్చు. ఆయన యొక్క ఈహితం, ఆయన యొక్క క్రియను ధ్యానం చేస్తూ క్రియతో కలిపి ఆయన్ని ధ్యానం చేసుకోవచ్చు. సృష్టి ప్రక్రియను చేస్తున్నటువంటి సృష్టి రూపంలో ధ్యానం చేసుకోవచ్చు. స్థితిని చేస్తున్నటువంటి ఆ రూపంలో ధ్యానం చేసుకోవచ్చు. సంహార రూపంలో ధ్యానం చేసుకోవచ్చు. సంహార క్రియలను చేపడుతున్నట్లుగా చేసుకోవచ్చు. లేకపోతే ఆయా అల్లరి పనులు చేస్తున్నట్లుగానైనా ధ్యానం చేసుకోవచ్చు. ప్రేక్షణీయే హితం ధ్యాయేత్. కానీ ఏం చేసినా సరే శుద్ధభావేన చేతస, భావాలు శుద్ధంగా ఉండేటువంటి మనస్సుతో చేయాలి అని ప్రత్యేకించి స్థానాది నిర్బంధం లేదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో పరమాత్మే చెప్తున్నాడు. స్థితం వ్రజంతం ఆసీనం శయానం వా గుహాశయం ప్రేక్షణీయ హితం ధ్యాయేత్ శుద్ధభావేన చేతస అని. ఎప్పుడైతే మనస్సు శుద్ధభావంగా మారిపోయిందో, మనసులో భావాలన్నీ శుద్ధంగా పరిశుద్ధంగా మారి ఆ పరమాత్మ తాలూకు ప్రతి అంశాన్ని కనిపెట్టే స్థాయికి చేరిపోయిందో మనసు, అప్పుడు తస్మిన్ లబ్ధపదం చిత్తం సర్వావయవ సంస్థితం విలక్ష్య ఏకత్ర సంయుజ్యాత్ అంగే భగవతో ముని అని ఆ ఉపాసనను, ఆ ధ్యాన ప్రక్రియను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లేటువంటి విధానాన్ని పరమాత్మ చెప్పటం ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడు తస్మిన్, ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క రూపం మీద లబ్ధపదం చిత్తం, మనస్సు పూర్తిగా కుదురుకుంది, మనస్సు కదలటం లేదు, మనస్సు పూర్తిగా ఆ రూపం మీద అంటుకునుంది అనేటువంటి నిర్ణయం కలుగుతుందో, ఆ అంటుకోవటం కూడా ఏదో రూపం ఏదో బూజరుగా కనిపించింది అనే స్థాయిలో కాకుండా సర్వావయవ సంస్థితం, ప్రతి అవయవము విడివిడిగా చక్కగా కనిపిస్తున్నాయి అనే స్థాయిలో మనం కళ్ళకి ఎదురుకుండా ఒక మనిషిని కానీ ఒక వస్తువుని కానీ పెట్టుకుని చూస్తూ ఉంటే, శ్రద్ధగా చూస్తూ ఉంటే అందులో ఉండే ప్రతి పాటు కనిపించినట్లుగా, ప్రతి అవయవము కనిపించినట్లుగా మనస్సుతో ఆ పరమాత్మ యొక్క రూపం తాలూకు ప్రతి అవయవము చక్కగా కనిపిస్తోంది అని నిర్ణయించుకున్న తరువాత సర్వ అవయవ సంస్థితం విలక్ష్య, ఈ స్థితిని నేను చేరుకున్నాను అని నిర్ణయించుకుని విలక్ష్య, ఆ పైన ఫర్దర్గా ఆ ధ్యాన ప్రక్రియను ఇంకా సూక్ష్మతరం చేసుకోవటం కోసం ఏకత్ర సంయుజ్యాదంగే, ఇన్ని అవయవాలతో కలిసినటువంటి పరమాత్మ రూపాన్ని చూస్తున్నాం కదా, ఆ చూస్తున్నటువంటి రూపంలోని ఒక అంగం మీద దృష్టిని కేంద్రీకరించాలి. ఏకత్ర సంయుజ్యాదంగే, ఏ అంగం మీద? భగవత అంగే, పరమాత్మ యొక్క రూపం తాలూకు అంగం మీద ముని మననం చేసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుని మననం ద్వారా ఒక్కొక్క అంగం మీద దృష్టిని ప్రత్యేకించి కేంద్రీకరించాలి అని పరమాత్మ చెప్తున్నాడు. తస్మిన్ లబ్ధపదం చిత్తం సర్వావయవ సంస్థితం విలక్ష్యైకత్ర సంయుజ్యాత్ అంగే భగవతో ముని అనే ఈ శ్లోకంలో. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే
పాదాల నుంచి మొదలు పెట్టాలి. పాదాలు కూడా కాదు, అరికాళ్ల నుంచి మొదలు పెట్టాలి. ఆ అరికాళ్ల నుంచి మొదలు పెట్టేటప్పుడు ఎలా ధ్యానం చేయాలి అనేటువంటి విషయాన్ని క్రమక్రమంగా ఒక్కొక్క అంగాన్ని వర్ణిస్తూ పరమాత్మే చెప్తున్నాడు. సంచింతయేద్భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం ఉత్తుంగరక్త విలసన్నఖ చక్రవాలజ్యోత్స్నాభిరాహత మహద్ధృదయాంధకారం అనే ఈ మొదటి శ్లోకంలో సంచింతయేత్, బాగా ఆలోచించి నిర్ణయించి ఈ పాదం తాలూకు అరికాల్ని గట్టిగా మనసులో ఉంచుకోవాలి. సంచింతయేత్, అది భగవతశ్చరణారవిందం, ఆ పరమాత్మ తాలూకు సగుణ రూపం తాలూకు పాదం. అది పద్మంలాగా అందంగా మెత్తగా చూడటానికి, వాసన చూడటానికి అన్నిటికీ బాగుండేటువంటి పాదం భగవతః చరణారవిందం. ఆ చరణారవిందం అరికాలి మీద 4 చిహ్నాలు ఉంటాయి. ఆ చిహ్నాలను జాగ్రత్తగా గమనించాలి. 4 రేఖలు ఉంటాయి. ఆ రేఖలు గీతలు ఉంటాయి, వాటిని గమనించాలి. అవి వజ్ర, అంకుశ, ధ్వజ, సరోరుహాలు. వజ్రం ఇంద్రుడి ఆయుధం, వజ్రాయుధం అంటారు కదా. ఆ వజ్రాయుధానికి ఒక షేప్ ఉంది, ఆ షేప్ ఉంటుంది, దాని తాలూ గీతలు ఉంటాయి, దాన్ని చూడాలి. అలాగే అంకుశం అంటే ఏనుగుల్ని పొడవటానికి వాడతారు కదా, అలాంటి చిహ్నం, అలాంటి గీత ఒకటి ఆయన అరికాల మీద ఉంటుంది, దాన్ని చూడాలి. ధ్వజం అంటే ఒక పతాకం లేకపోతే జెండా లాంటి గుర్తు ఒకటి ఉంటుంది, దాన్ని చూడాలి. సరోరుహం అంటే పద్మం, దాని తాలూకు గుర్తు కూడా కనిపిస్తుంది, గీతల్లోనే కనిపిస్తుంది. ఆ 4 గీతల్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. అరికాళ్లలో అందరికీ గీతలు ఉండేవే, కానీ ఏదో చైనీస్ భాషలో ఆ పదము ఈ పదము ఉన్నట్లుగా గీతలు ఉంటాయి. అలా కాకుండా ఈ పరమాత్మకైతే వజ్ర, అంకుశ, ధ్వజ, సరోరుహాలు అనే 4 చిహ్నాలు ఉంటాయి. మహాపురుష లక్షణాల్లో చెప్పబడేటువంటి చిహ్నాలు, జగదేక చక్రవర్తికి ఉండవలసినటువంటి చిహ్నాలు, ఈ జగత్తును మొత్తాన్ని తన కాళ్ల కింద ఉంచుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాడికి ఉండేటువంటి చిహ్నాలు. ఆ చిహ్నాలను జాగ్రత్తగా గమనించుకోవాలి. వజ్రాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం, ఆ గీతలను జాగ్రత్తగా గమనించాలి. జాగ్రత్తగా గమనించగలిగినటువంటి సూక్ష్మ దృష్టి మనస్సుకు ఏర్పడాలి. ఉత్తుంగ రక్త విలసన్నఖ చక్రవాల జ్యోత్స్నాభిరాహత మహద్ధృదయాంధకారం, ఈ అరికాలిలో ఉండేటువంటి ఆ చిహ్నాలు ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత ఆయన యొక్క కాలు, పాదం, దాని మీద దృష్టి పెట్టుకోవాలి. ఆ కాలి మీద లేదా పాదంలో ఉండేటువంటి ప్రధానమైన భాగం ఆయన యొక్క కాలి గోళ్ళు అని మొదలు నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకుని ఆ కాలి గోళ్ళు ఎలా ఉన్నాయి అని చూసుకోవాలి. ఎలా ఉన్నాయి లేదా ఎలా ఉంటాయి అంటే, ఉత్తుంగం అంటే ఉబ్బెత్తి ఉంటాయి. గోళ్ళు సహజంగానే మొదట్లో కొంచెం తక్కువలో ఉన్నట్లుగాను, తర్వాత ఇలా ఎత్తుకి పెరిగినట్లుగాను ఉంటాయి కదా, అలా ఉత్తుంగం ఎత్తుగా ఉంటాయి. రక్తం ఎర్రగా ఉంటాయి, మహాపురుష లక్షణాల్లో భాగంగాను. విలసత్ చాలా అందంగా ఉంటాయి. గోళ్ళు అందంగా ఉండటం ఏమిటి అని ఎవరు అడగక్కర్లేదు, దాని గురించి అందరికీ చాలా తెలుసు. గోళ్ళు అందంగా ఎలా ఉండాలి అని కూడా చాలామందికి తెలుసు. సహజంగానే అందంగా ఉండేటువంటి గోళ్ళు ఆయనవి. ఉత్తుంగ రక్త విలసత్. అలాంటి నఖాలు, ఆ గోళ్ళు, ఆ గోళ్ళ తాలూకు చక్రవాళం, ఆ 10 గోళ్ళు కలిసేసరికి, ఆ 10 గోళ్ళు పక్కపక్కన కలిసి ఉండేసరికి వాటి కాంతులకి, వాటి జ్యోత్స్నాభి ఆహత మహద్ధృదయాంధకారం, ఆ కాంతులకే, ఆ కాంతులని మనసులో ధ్యానించుకున్నటువంటి మహత్ ఉపాసకుల యొక్క హృదయాంధకారం, మనసులో ఉండేటువంటి, మనసులో దాగి ఉన్నటువంటి అంధకారం, చీకటి లేదా అజ్ఞానం, ఇదంతా కూడా క్షణంలో తొలగిపోతోంది. అలా తొలగించగలిగినటువంటి కాంతి ఆ నఖాలకే ఉంది. ఆయన పాదాల తాలూకు నఖాలకే ఇలా ఉంది
అనే విషయం నిజంగా ఉంది. దాన్ని ఈ ఉపాసకుడు ధ్యానం చేసుకోవాలి, ప్రత్యేకించి ధ్యానం చేసుకోవాలి అని పరమాత్మ ఉత్తుంగ రక్త విలసత్ నఖ చక్రవాల జ్యోత్స్నాభి ఆహత మహత్ హృదయాంధకారం అనే ఈ భాగంలో చెప్తున్నాడు. మొత్తం మీద ఆయన యొక్క పాదంలో 2 భాగాలు, అది అరికాలు పైభాగము, అరికాల్లో ఉండేటువంటి 4 మహాపురుష చిహ్నాలు, పాదం మీద ఉండేటువంటి 10 గోళ్ళు, ఆ గోళ్ల తాలూకు అందం, ఆ గోళ్ల తాలూకు వెలుగు, ఆ వెలుగుతో హృదయంలో ఉండేటువంటి అజ్ఞానం పటాపంచలైపోవటం అనేటువంటి అంశాలను జాగ్రత్తగా ధ్యానం చేయాలి అని ఈ శ్లోకంలో సంచింతయేద్ భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసన్నఖ చక్రవాల జ్యోత్స్నాభిరాహత మహద్ధృదయాంధకారం అని చెప్తున్నాడు. ఆయన పాదాన్ని గురించి చెప్పాలి అంటే ఒక శ్లోకంతో పూర్తి చేస్తే సరిపోదు, 2వ శ్లోకం కూడా కావాలి అని తనే యచ్చౌచ నిస్సృత సరిత్ ప్రవరోదకైన తీర్థేన మూర్ధనియధికృతేన శివ శివోభూత్ ధ్యాతుర్మనశమల శైల నిసృష్టవజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం అని 2వ శ్లోకంలో కూడా పరమాత్మ పాదాన్ని గురించి వర్ణిస్తున్నాడు. ఆ పాదాన్ని చిరం చాలా కాలం పాటు ధ్యానం చేస్తూ ఉండవలసిందే అని ఆయన యొక్క పాదం ఎలాంటిది అంటే యచ్చౌచ నిస్సృత సరిత్ ప్రవరోదకేన, ఆయన ఏదో అవతారంలో కాలు పైన పెట్టేసరికి ఎలాగూ పాదం మన దగ్గరకు వచ్చింది కదా అని బ్రహ్మగారు తన దగ్గర ఉండే చెంబులో నీళ్లు ఆ పాదం మీద పోశాడు. పోసేసరికి ఆయన కాళ్ళు కడుగుదాము, 2 కాళ్ళు పైకి రాలేదు, 1 కాలే వచ్చింది, వచ్చిన కాళ్ళు కడుగుదాము అని అనుకుని నీళ్లు పోశాడు. యత్ శౌచ నిస్సృత, ఆ నీళ్లు కాస్త కిందకి దిగి ఒక మహానదిగా మారిపోయినాయి. సరిత్ ప్రవరం, నదుల్లో కల్లా ఉత్తమమైనటువంటి నదిగా గంగా నదిగా ఆ నీరు మారిపోయింది. ఆ గంగానది తాలూకు ఉదకైన నీటితో తీర్థేన పరమ పవిత్రమైనటువంటి ఆ నీటిని తీసుకుని మూర్ధిని అధికృతేన నెత్తిన పెట్టుకున్నాడు శివుడు. సహజంగానే ఆయన శివుడు, సహజంగానే మంగళకరుడు. అయినా సరే ఈ నీరు ఆయన నెత్తి మీద చేరేసరికి శివ శివోభూత్, అసలే మంగళకరుడుగా ఉండేటువంటి ఆయన ఇంకా మంగళకరంగా మారాడా అన్నట్లుగా ఉంది. యచ్చౌచ నిస్సృత సరిత్ ప్రవరోదకేన తీర్థేన మూర్ధ్ని అధికృతేన శివ శివోభూత్, శివుణ్ణే ఇంకా శివుడుగా మార్చగలిగినటువంటి ఈ నీరు, ఈ గంగానదీ జలము, ఈ పరమాత్మ పాదాలను కడిగినటువంటి జలము మిగతా వాళ్ళ తలల మీద పడితే, మిగతా వాళ్ళు అందులో మునిగితే ఎలాంటి పవిత్రత్వాన్ని తెస్తుంది అని వేరే చెప్పుకోనక్కర్లేదు. ఈ పవిత్రత్వం మొత్తం ఆ నదికి సంబంధించింది కాదు, ఈ పవిత్రత మొత్తం 100% పరమాత్మ తాలూకు పాదానికి సంబంధించిందే. అలాంటి పవిత్రమైన పరమ పవిత్రమైనటువంటి పాదము, తనను కడిగినటువంటి నీళ్లకు కూడా పవిత్రత్వాన్ని ఇచ్చేటువంటి పాదము, తనను కడిగినటువంటి నీళ్లను నెత్తిన చల్లుకున్న వారికి పవిత్రత్వాన్ని ఇచ్చేటువంటి పాదము, అలాంటి పాదాన్ని ధ్యానం చేసుకోవాలి. యచ్చౌచ నిస్సృత సరిత్ ప్రవరోదకేన తీర్థేన మూర్ధ్ని అధికృతేన శివ శివోభూత్, ఇలాంటి పాదం ధ్యాతు మనశ్శమల శైల నిసృష్ట వజ్రం. ఎవరైనా సరే తనను ధ్యానం చేసే మాట అయితే ఆ ధ్యాతు, ఆ ధ్యానం చేసేవాడికి మనస్సులో శమల శైలం, కొండలుగా గుట్టలుగా ఒకవేళ మాలిన్యం పేరుకుపోయి ఉన్నా సరే, గుట్టలు కింద పాపాలు కానీ లేకపోతే కుసంస్కారాలు కానీ చెడు భావనలు కానీ ఎన్ని పేరుకుపోయినా సరే, శమల శైలం కొండ కింద ఉన్నా సరే నిసృష్ట వజ్రం, ఆ పాదం గనక ఆ మనసులో పడితే, ఆ గుట్ట మీద పడితే, ఆ గుట్ట మీద ఒక అశని లేకపోతే
వజ్రం లేక ఇంద్రుడి యొక్క ఆయుధం లేకపోతే పెద్ద పిడుగు పడ్డట్టే, పిడుగు పడినప్పుడు కొండ ఎలాగైతే ముక్కలు ముక్కలు అయిపోవాలో అలాగే ఈ పాపపు కొండలు కూడా ముక్కలు ముక్కలు అయిపోవలసిందే అన్నట్లే. ధ్యాతు మనః శమల శైల నిసృష్ట వజ్రం. ధ్యానం చేసేవారికి, తనను ధ్యానం చేసేవారికి మనస్సులో పాపపు కొండలు ఎంత పేరుకొని పోయి ఉన్నా సరే, ఎంత దట్టంగా పేరుకొని పోయి ఉన్నా సరే, వాటి మీద ఒక్కసారి పిడుగు పడ్డట్టు ఈ పాదం పడిపోతుంది. తెచ్చుకోవటం ఒక్కటే బాకీ మనసులోను. అలాంటి పాదం ఇది. ధ్యాతుర్మనఃశమల శైల నిసృష్ట వజ్రం. ఇలాంటి పాదాన్ని ధ్యాయేత్, ధ్యానం చేయాలి. అందులోనూ మిగతా అంగాల మీద కంటే కూడా దీని మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. ధ్యాయేత్ చిరం. ఎందుకు అంటే భగవత చరణారవిందం, అది పరమాత్మ తాలూకు పాదారవిందం. తనను కడిగిన నీటికి పవిత్రత్వాన్ని తెచ్చిపెట్టేటువంటి పాదారవిందం. తనను మనసులో ఉంచుకునే వారికి మనసులో ఉండేటువంటి చెడు భావాలను అన్నిటినీ పోగొట్టేటువంటి పాదారవిందం. కాబట్టి ఈ పాదారవిందాన్ని చిరం, చాలా కాలం పాటు ధ్యానం చేస్తూ ఉండాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. యచ్చౌచ నిస్సృత సరిత్ ప్రవరోదకేన తీర్థేన మూర్ధన్యధికృతేన శివశివోభూత్ ధ్యాతుర్మనఃశమలశైల నిసృష్టవజ్రం ధ్యాయేచ్చిరం భగవత చరణారవిందం అనే ఈ శ్లోకంలో పాదాలను సుదీర్ఘకాలం పాటు ధ్యానం చేసిన తరువాత పాదం దగ్గర నుంచి మోకాలి వరకు ఉండేటువంటి భాగం వరకు ఉండే అంగాలను ధ్యానం చేయాలి అని పై శ్లోకంలో చెప్తున్నాడు. జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతు ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషాయత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్ అని. జానుద్వయం, పాదం నుంచి మోకాలి వరకు ఉండేటువంటి భాగాన్ని ధ్యానం చేయాలి. ఈ భాగం ఎలాంటి భాగం అంటే జలజలోచనయ, పద్మాల్లాంటి అందమైన కళ్ళు కలిగినటువంటి లక్ష్మీదేవి ఈ జానుద్వయాన్ని, ఈ భాగాన్ని నిరంతరం సేవ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి భాగం ఇది. ఆ లక్ష్మి అనే ఆవిడ సేవ చేస్తోంది అంటే ఆవిడేమి చిన్న మనిషి కాదు. జలజలోచనయ జనన్యా విధాతు, బ్రహ్మగారికే తల్లి ఆవిడ. ఈ సృష్టి మొత్తాన్ని చేసేటువంటి బ్రహ్మగారికి తల్లి వరస అవుతుంది. పూర్తిగా కడుపును పెంచలేదేమో కానీ, నవమాసాలు మోయలేదేమో కానీ తల్లి వరస అయితే అవుతుంది. బ్రహ్మగారికే తల్లి వరస అయ్యేటువంటి తల్లి స్థానంలో ఉండేటువంటి ఆవిడ విధాతు జనన్య. సురవందితయ, ఆవిడ మొత్తం దేవతలందరూ కూడా నమస్కారం చేస్తూ ఉంటే ఆ నమస్కారాలని అలా 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 అంగీకరిస్తూ పోతూ ఉంటుంది. దేవతలే ఈవిడ అనుగ్రహం మనకు కావాలి అని నమస్కారం చేస్తూ ఉంటారు. దేవతలందరితోనూ నమస్కారాలు అందుకునేటువంటి తల్లి ఆవిడ. మానవుల సంగతి చెప్పక్కర్లేదు. మానవులు పాపం చాలా తిప్పలు పడుతూ ఉంటారు, వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఇంతేకాదు అఖిలస్య విధాతు జనన్య, మొత్తం ఈ సృష్టి మొత్తాన్ని చేసేటువంటి బ్రహ్మగారికి తల్లి, దేవతలందరూ నమస్కరిస్తూ ఉంటే ఆ నమస్కారాలను అందుకునేటువంటి తల్లి. అలాంటి ఆవిడ ఈ భాగాన్ని సేవించుకుంటూ ఉంటుంది. జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యా అఖిలస్య సురవందితయా విధాతు. సేవ అంటే ఎలా చేస్తోంది అంటే ఊర్వోర్నిధాయ, ఆ పెక్కలని, ఆ మోకాలి వరకు ఉండేటువంటి భాగాన్ని తన తొడల మీద పెట్టుకుని కూర్చుంటోంది. ఊర్వోర్నిధాయ పెట్టుకున్న తర్వాత కరపల్లవ రోచిష, తన రెండు చేతుల్ని, ఎలాంటి చేతులు, పల్లవాలు అంటే చిగురుటాకుల్లా మెత్తగా సుతిమెత్తగా ఉండేటువంటి చేతులు. కర పల్లవ రోచిష, చాలా అందంగా ఉండే, రోచిష అందంగా ఉండేటువంటి కర్ర పల్లవాలు, చిగురుటాకు లాంటి మెత్తని చేతులు. ఆ చేతులతో సంలాలితం, జాగ్రత్తగా వాటికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్నట్లుగా అలా 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 ఒత్తుతూ ఉంటుంది. సంలాలితం, పసిపిల్లవాడిని లాలన చేస్తున్నంత మృదువుగా
ఈ జానుద్వయం, ఈ పిక్కల్ని, ఈ మోకాల్ని ఆవిడ జాగ్రత్తగా లాలన చేస్తూ ఉంటుంది. సంలాలితం. అలాంటి జానుద్వయం అది. అందరూ నమస్కరించుకునే, అందరికీ నమస్కారార్హుడైనటువంటి బ్రహ్మగారికే తల్లి వరస అయ్యేటువంటి లక్ష్మీదేవే జాగ్రత్తగా కింద పెట్టకుండా తన ఒడిలో పెట్టుకుని జాగ్రత్తగా దానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మెల్లగా సుతిమెత్తగా ఒత్తుతూ ఉండేటువంటి భాగమది. ఆ భాగాన్ని హృది మనసులో ధ్యానం చేయాలి. ఎవరి జానుద్వయం అది? విభోహో. మొత్తం ఈ సృష్టిలో ఏం కావాలన్నా సరే తానే అయ్యే, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి పదార్థము తానే అయ్యేటువంటి, సృష్టిలో ఉండే సకల పదార్థ రూపంలో ఉండేటువంటి విభువు యొక్క పాదం అది. విభోహో. సృష్టిలో ఉండే ప్రతి పదార్థము తానే, కానీ ఆయన అభవః, జన్మ లేనటువంటి వాడు, ఎక్కడ పుట్టేవాడు కాడు. అలాంటి అభవస్య, పుట్టేవాడు కానటువంటి, జన్మ లేనటువంటి పరమాత్మ తాలూకు పాదమది. అభవస్య, తనను ధ్యానం చేసేవాడికి జన్మ లేకుండా చేసేటువంటి పరమాత్మ తాలూకు పాదమది. అలాంటి పాదాన్ని విభోహో అభవస్య హృది కుర్యాత్, మనసులో దాన్ని ఉంచుకోవాలి, ఉంచుకుని ధ్యానం చేసుకోవాలి అని పరమాత్మ జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతు ఊర్వోర్నిధాయ కరపల్లవ రోచిషాయత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్ అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇదైన తర్వాత సహజంగానే మోకాళ్ళ వరకు ఉండే భాగం అయిన తర్వాత తొడలు వస్తాయి కదా, ఆ తొడల గురించి, ఆ తొడల తర్వాత పైన వచ్చేటువంటి నడుము గురించి పై శ్లోకంలో చెప్తున్నాడు. ఊరో సుపర్ణ భుజయో రథి శోభమానావోజో నిధి అతసికా కుసుమావభాసౌ వ్యాలంబి పీతవర వాససి వర్తమాన కాంచీ కలాప పరిరంభ నితంబబింబం పరిరంభి నితంబబింబం అని ఈ శ్లోకంలో. ఊరు, ఆ పరమాత్మ యొక్క రూపం తాలూకు ఊరువుల్ని, తొడల్ని ధ్యానం చేయాలి. ఊరు, ఎలాంటి ఊరువులు? సుపర్ణ భుజయోహో అధిశోభమానవు. సుపర్ణుడు గరుత్మంతుడు, ఆ గరుత్మంతుడు తాలూకు భుజాల మీద శోభమానవు, చక్కగా అందంగా అమరి ఉండేటువంటి ఊరువులు. గరుడు ఎప్పుడైనా ఈయన్ని మోసే అవకాశం వచ్చినప్పుడు ఆ గరుడు యొక్క భుజాల మీద అందంగా అమరి ఉండేటువంటి ఊరువులు. ఊరు సుపర్ణ భుజయోహో అధిశోభమానవు. ఓజోనిధి, చాలా బలంగా ఉండేటువంటి ఊరువులు. అతసికా కుసుమావభాసవు. అతసి పుష్పం అంటారు, దిరిసిన పువ్వు అని తెలుగులో పేరు. ఆ దిరిసిన పువ్వులాగా అందంగా ఉండేటువంటి ఊరువులు. అతసికా కుసుమావభాసవు. ఊరు, ఆయన యొక్క ఊరువులు సుపర్ణ భుజయోహో. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, వేదాలకు ప్రతీకగా ఉండేటువంటి గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి యొక్క భుజయోహో, ఆయన యొక్క ఉత్తమాంగంలో అధిశోభమానవు, వేదాంత వాక్యాలలో తెలిసేటువంటి ఊరువులవి. ఓజోనిధి, బలం తాలూకు నిధులవి, బలానికి ప్రతీకగా ఉండేటువంటి ఊరువులవి. ఈ సంసారాన్ని, ఈ సృష్టిని మొత్తాన్ని నిలబెట్టగలిగినటువంటి పరమాత్మ తాలూకు బలానికి అవి ప్రతీకలు. ఆ ప్రతీకలుగా ఉండేటువంటి ఊరువులను జాగ్రత్తగా ధ్యానం చేయాలి అని ఈ భాగంలో ఊరు సుపర్ణభుజయో రథిశోభమానవు ఓజోనిధి అతసికా కుసుమావభాసౌ అని చెప్తున్నాడు. ఇది కాక వ్యాలంబి పీత వరవాససి వర్తమాన కాంచీ కలాప పరిరంభి నితంబబింబం అని ఆయన నడుమును కూడా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఆ నడుము ఎలా ఉంది అంటే వ్యాలంబి పీత వరవాససి వర్తమాన కాంచీ కలాప పరిరంభి నితంబబింబంగా ఉంది. ఆయన నడుము దగ్గర నుంచి చీలమండల వరకు చక్కగా మంచి పట్టు బట్ట కట్టుకున్నాడు. కౌశేయవాస ఇందాక అన్నారు. అది నడుము దగ్గర నుంచి చీలమండ దాకా వేళ్లాడుతోంది. వ్యాలంబి పీత వర వాససి,
ఆ వెళ్లాడుతున్నటువంటి బట్ట రంగు పీతం, పింకిష్, వరం చాలా గొప్పదిగా ఉంది. అలాంటి వాససి ఆ బట్ట మీద వర్తమాన కాంచీకలాప, ఆ బట్ట కిందకి జారకుండా అన్నట్లుగా, పట్టుబట్ట అంటే జారిపోతుందేమో అనే భయం ఉందని అన్నట్లుగా కాంచీకలాపం, బంగారు మొలతాడు దాని చుట్టూ గట్టిగా చుట్టారు. కాంచీకలాపం పరిరంభి, ఆ కాంచీకలాపం, ఆ మొలతాడు ఇటు బట్ట మీదకి కొంచెం, అలాగే నడుముకు కొంచెం అన్నట్లుగా రెండు వైపులా ఉంది. పరిరంభి నితంబ బింబం, ఈ మొలతాడు సగమేమో బట్ట మీద ఉంది, సగమేమో నడుముకి ఆనుతూ ఉంది, సగం నడుముకి తాకుతూ ఉంది. అలాంటి మొలతాడుతో కూడినటువంటి నడుమును జాగ్రత్తగా ధ్యానం చేయాలి అని వ్యాలంబి పీత వరవాససి వర్తమాన కాంచీకలాప పరిరంభి నితంబ బింబం అనే ఈ భాగంలో చెప్తున్నాడు. ఈ శ్లోకంలో మొదలేమో ఆయన యొక్క ఊరువులు, తొడలు, ఆ తర్వాత ఆయన యొక్క నడుము అనే రెండు అంశాలను, రెండు అంగాలను ధ్యానం చేయవలసిందిగా చెప్తున్నాడు. ఊరు సుపర్ణ భుజయోరధి శోభమానా వోజోనిధి అతసికా కుసుమావభాసౌ వ్యాలంబి పీత వరవాససి వర్తమాన కాంచీ కలాప పరిరంభి నితంబ బింబం అని ఈ శ్లోకంలో. ఇదైన తర్వాత నడుము దాకా వచ్చిన తర్వాత బొడ్డు గురించి మాట్లాడుకోవాలి అని నాభిహృదం భువనకోశ గుహోదరస్థం యత్రాత్మయోని ధిషణాఖిల లోకపద్మం వ్యూఢం హరిణ్మణి వృషస్తనయోరముష్య ధ్యాయేద్వయం విశదహార మయూఖ గౌరం అని పై శ్లోకంలో చెప్తున్నాడు. నాభిహృదం, ఆయన నడుము చుట్టుకొలత జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఆయన బొడ్డు, ఎలాంటి బొడ్డు అంటే చిన్న చితకా బొడ్డు కాదు, అది హ్రదం, ఓ పెద్ద మడుగు లాంటి బొడ్డు నాభిహృదం. ఆ మడుగు కూడా చిన్న మడుగు కాదు. భువనకోశ గుహోదరస్థం, భువనాలన్నీ కూడా ఆయన కడుపులో దాగి ఉన్నాయి అని అనుకుంటే, భువనాలన్నీ కోశం అని ఆయనకి ఒక పెట్టెలాంటి ఆయన కడుపులో ఉన్నాయి అని అనుకుంటే, ఆ భువన కోశ గుహ అనే ఉదరంలో ఈ మడుగు ఉంది. ఆయన ఉదరం పెద్ద పొట్ట, ఆ పొట్ట నిండా కూడా 14 భువనాలు ఉండటం, ఆ 14 భువనాలు పట్టేంత పొట్టకి ఉండే బొడ్డు. అంటే ఈ హృదం, ఈ మడుగు ఏ స్థాయిలో ఉండాలో ఆలోచించుకోవచ్చు. భువన కోశ గుహోదరస్థం. ఇంతేకాదు, ఇంతవరకే కాదు, ఎత్ర ఆత్మయోని ధిషణాఖిల లోకపద్మం, ఈ మడుగులోనే ఒక తామర పువ్వు మొలవాలి, ఆ తామర పువ్వులోనే బ్రహ్మగారు పుట్టాలి. పుట్టినటువంటి బ్రహ్మగారు ఆ తామర పువ్వుని వాడి, ఆ తామర పువ్వులో ఒక్కొక్క రేకుని వాడి ఒక్కొక్క లోకాన్ని సృష్టి చేయాలి. ఆ తామర పువ్వు ఎంత పెద్దదిగా ఉండాలి, ఆ తామర పువ్వు ఉండటానికి కావలసినటువంటి ఈ నాభిహృదం, ఈ బొడ్డు అనేటువంటి మడుగు ఎంత పెద్దదిగా ఉండాలి అని చూసుకోవచ్చు. ఆ స్థాయిలో పెద్దదిగా ఉండేటువంటి ఆ మడుగు లేదా ఆ నాభిహృదం అనే దాన్ని ధ్యానం చేసుకోవాలి అని. నాభిహృదం భువన కోశ గుహోదరస్థం యత్రాత్మయోని ధిషణాఖిల లోకపద్మం వియూఢం. బ్రహ్మగారు కూర్చునేటువంటి పద్మం ఏ నాభిహృదం నుంచి, ఏ బొడ్డు అనేటువంటి మడుగు నుంచి పుట్టుకొచ్చిందో ఆ బొడ్డు అనే మడుగును ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. బొడ్డు తర్వాత హరిణ్మణి వృషస్తనయోహో, ఆయన యొక్క వక్షస్థలాన్ని ధ్యానం చేయాలి అని చెప్తున్నారు. ఆ వక్షస్థలం ఎలా ఉంది? హరిణ్మణి వృష లాగా ఉంది. చాలా ఆకుపచ్చగా ఉండేటువంటి మరకతమణి, ఆకుపచ్చదనం ఎక్కువ అవ్వగా కొంచెం బ్లాకిష్ కలర్ కనిపించేటువంటి మరకతమణి, ఆ మరకతమణిని గనక గట్టిగా పేరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరిణ్మణి వృష, ఆ వృష లాంటి స్తనయోహో, 2 స్తన భాగాలు ఉండేటువంటి అముష్య ధ్యాయేద్వయం, ఆయన యొక్క 2 స్తనాలని లేదా ఆ వక్షస్థలాన్ని ధ్యానం చేసుకోవాలి. ఎలాంటిది అంటే
విశద హార మయూఖ గౌరం. ఆ రెండు స్తనాల మధ్య వక్షస్థలం మీదుగా ఆయనకి ఒక హారం వేలాడుతోంది. ఆ హారం చాలా విశదంగా శుద్ధంగా ఉంది. విశద హార. ఆ హారం తాలూకు కిరణాలకి, హారం తాలూకు వెలుగులకి, ఆ వెలుగులు ఈ మరకతమణి లాంటి భాగం మీద చిమ్మేసరికి రంగు మారిపోతోంది. మయూఖ గౌరం. మరకతమణి లాంటి నల్లగా ఉండే ఆ వక్షస్థలం మీద, ఆ వక్షస్థలం మీద వేళ్లాడుతూ ఉండేటువంటి హారం తాలూకు జిలుగులు పడేసరికి దీని రంగు మారిపోయి తెల్లగా మారిపోతోందా అన్నట్లుంది. అలాంటి వక్షస్థలాన్ని ధ్యానం చేయాలి అని నాభిహృదం భువనకోశ గుహోదరస్థం యత్రాత్మయోని ధిషణాఖిల లోకపద్మం వ్యూఢం హరిణ్మణి వృషస్తనయోరముష్య ధ్యాయేద్వయం విశదహారమయూఖ గౌరం అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఆయన యొక్క నాభి బొట్టును ఎలా ధ్యానం చేయాలి అని చెప్తున్నాడు. రెండవది ఆయన యొక్క వక్షస్థలం లేదా స్తనాలు రెండిటిని ఎలా ధ్యానం చేయాలి అని చెప్తున్నాడు. స్తనాలు రెండు, ఆ రెండిటి మధ్య ఉండేటువంటి హారం, దీని గురించి చెప్పిన తర్వాత అసలు టోటల్గా వక్షస్థలాన్ని ఎలా ధ్యానం చేయాలి అని పై శ్లోకంలో చెప్తున్నాడు. వక్షోధివాసమృషభస్య మహావిభూతే పుంసాం నను మనో నయన నిర్వృతిమా దధానం కంఠంచ కౌస్తుభమనేరధిభూషణార్థం కుర్యాన్ మనస్యఖిల లోక నమస్కృతస్య అని. వక్ష, ఆయన వక్షస్థలాన్ని ధ్యానం చేయాలి. చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఋషభస్య వక్ష, పురుషుల్లో కల్లా లేదా అందరిలోకి శ్రేష్ఠుడైనటువంటి వాడి వక్షస్థలం అది. ఋషభస్య వక్ష కేవలం శ్రేష్ఠుడైనటువంటి వాడి వక్షస్థలం కాదు, మహావిభూతే అధివాస. మహావిభూతే మహాలక్ష్మి తాలూకు వాస, నివాస స్థానం అది. ఆవిడ ఆ వక్షస్థలంలో ఎప్పుడు నిరంతరం ఉండటానికి ఇష్టపడుతుంది. అలాంటి వక్షస్థలం, దాన్ని ధ్యానం చేయాలి. అలాంటి వక్షస్థలాన్ని గనక ధ్యానం చేయటం అనేది తటస్థిస్తే, ఒకసారి గనక మనస్సుతో చూడగలిగితే, పుంసాం మనోనయన నిర్వృతి మాదధానం, దాన్ని చూసేటువంటి వాళ్ళకి మనస్సుకి శాంతిని ప్రసాదించేటువంటి వక్షస్థలం, మనోనేత్రాలకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వక్షస్థలం. కేవలం చూసేవారికి, మనస్సుతో చూసేవారికి కాదు, స్మరించుకుంటేనే చాలా ఆనందాన్ని కలిగించేటువంటి వక్షస్థలం. మహాలక్ష్మి నివాసం ఉంది అనే కారణంతో కాదు, మహాలక్ష్మిని కూడా స్థిరంగా నివాసం ఉంచుకోగలిగింది అనేటువంటి కారణంతోనూ, అలాంటి కారణంతో అందరికీ మనోనిర్వృతిం ఆదధానం, మనస్సుకు శాంతిని కలిగించేటువంటి వక్షస్థలం, ఆ వక్షస్థలాన్ని ధ్యానం చేయాలి అని. వక్షోధివాసం ఋషభస్య మహావిభూతే పుంసాం మనోనయన నిర్వృతి మాదధానం అనే ఈ భాగంలో చెప్తున్నాడు. వక్షస్థలం అనేది ఒకసారి చూసుకున్న తర్వాత, లక్ష్మీదేవితో కలిసిన వక్షస్థలాన్ని చూసిన తర్వాత కంఠంచ, కంఠాన్ని ధ్యానం చేయాలి. ఆ కంఠం ఎలాంటిది? కౌస్తుభమణేరధిభూషణార్థం. కంఠానికి అందంగా కౌస్తుభమణితో ఉండేటువంటి హారాన్ని ఉంచారు. కౌస్తుభమణితో కూడినటువంటి ఆ హారం అలంకారంగా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. ఉపయోగపడుతుంది, దానికి అంత యోగ్యత ఉన్నా సరే, కౌస్తుభమణేరధిభూషణార్థం అని రివర్స్ అయిపోయింది. కౌస్తుభమణికే, కౌస్తుభమణితో కూడినటువంటి ఆ హారానికే ఈ కంఠం అనేది అందాన్ని ఇస్తోంది. కంఠానికి ఆభరణంగా కౌస్తుభమణి పనికి రావటం లేదు, కౌస్తుభమణికి అందాన్ని ఇవ్వటానికి ఈ కంఠం ఉపయోగపడుతోంది అనే తీరులో, సీన్ రివర్స్ అయినటువంటి తీరులో ఆ కంఠం ఉంది. కౌస్తుభమణేహే అధిభూషణార్థం. ఎలాంటి భూషణం అంటే అధిభూషణం. ఆ కౌస్తుభమణికి ఎవరికీ లేనంత అందాన్ని ఇచ్చేట్లుగా ఈ కంఠం ఉంది. ఏ హారానికి, ఏ ఆభరణానికి అంత విలువ లేదు,
ఈ కౌస్తుభమణితో కూడినటువంటి హారానికి ఆ మణికి ఉన్నంత విలువ దేనికి లేదు. ఎందుకంటే ఈ కంఠం అనేది వేరే ఆహారానికి లేదు. కౌస్తుభమణే అధిభూషణార్థం. అలాంటి కంఠాన్ని కుర్యాన్ మనసి, మనసులో ఉంచుకోవాలి. అఖిల లోక నమస్కృతస్య, లోకాలన్నిటిలోనూ ఉండేవారితో నమస్కారాలను అందుకునేటువంటి ఆ పరమాత్మ తాలూకు కంఠాన్ని, కౌస్తుభమణితో కూడినటువంటి కంఠాన్ని, కౌస్తుభమణికే అందాన్ని తెచ్చేటువంటి కంఠాన్ని ధ్యానం చేయాలి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. వక్షోధివాసం ఋషభస్య మహావిభూతే పుంసాం మనోనయన నిర్వృతి మాదధానం కంఠంచ కౌస్తుభమణేరధిభూషణార్థం కుర్యాన్ మనస్యఖిల లోక నమస్కృతస్య అనే ఈ శ్లోకంలో వక్షస్థలాన్ని గురించి అలాగే కంఠాన్ని గురించి రెండిటి గురించి ప్రస్తావన చేసి ఆ రెండిటిని ఎలా ధ్యానం చేయాలి అనే విషయాన్ని చెప్తున్నారు. కంఠం పూర్తయిన తర్వాత కంఠం పక్కన రెండు వైపులా ఉండేటువంటి బాహువుల వంతు, ఆ బాహువుల వంతు ఉపాసన ఎలా చేయాలి అంటే బాహూంశ్చ మందరగిరే పరివర్తనేన నిర్ణిక్త బాహువలయాన్ అధిలోకపాలాన్ సంచింతయే దశ శతారమసహ్య తేజ శంఖంచ తత్కర సరోరుహ రాజహంసం అనే తీరులో చేసుకోవాలి అని చెప్తున్నారు. బాహూంశ్చ మనం ధ్యానం అనే దాన్ని మొదలుపెట్టినప్పుడు ఆయనకి 4 బాహువులు ఉన్నాయి అనే తీరులో మొదలు పెట్టుకున్నాం కాబట్టి దాన్ని మర్చిపోకుండా బాహూంశ్చ 4 బాహువులు ఎలా ఉన్నాయి? మందరగిరే పరివర్తనేన నిర్ణిక్త బాహువలయాన్. మందరగిరిని క్షీర సముద్రాన్ని పాల సముద్రాన్ని చిలికేటప్పుడు మందరగిరిని ఎటు అటు కదిలించటం వలన ఈయన యొక్క చేతికి ఆ బాహువులకి ఉండేటువంటి వలయాలు అంటే బాహువులకు పెట్టేటువంటి భుజకీర్తులు మొదలైనటువంటివన్నీ కూడా నిర్ణిక్తాలు కదిలిపోయి ఉన్నాయి. పూర్తిగా కొంచెం విడిగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాంటి బాహువులను ధ్యానం చేయాలి. బాహూంశ్చ మందరగిరే పరివర్తనేన నిర్ణిక్త బాహువలయాన్. ఆ బాహువుల్ని మామూలుగా కాదు, అధి లోకపాలాన్, లోకపాలకుల కంటే కూడా చాలా గొప్పగా ఉన్నాయి. లోకపాలకుల బాహువులు కావు, లోకపాలకుల కంటే కూడా చాలా బలంగా ఉన్నాయి అని అధి లోకపాలాన్ అనే తీరులో ధ్యానం చేయాలి అని చెప్తున్నాడు. లోకపాలకుల కంటే బలంగా ఉండటం అని మాత్రమే కాదు, అధిలోకపాలాన్, లోకపాలకులందరూ కూడా ఈ బాహువుల నుంచే పుట్టుకొచ్చారు, ఈ బాహువులనే ఆశ్రయించుకున్నారు, ఈ బాహువుల రూపంలోనే ఉన్నారు అనే తీరులో ఈ బాహువులను ధ్యానం చేసుకోవాలి అని బాహూంశ్చ మందరగిరి పరివర్తనేన నిర్ణిక్త బాహువలయాన్ అధి లోకపాలాన్ అనే ఈ భాగంలో చెప్తున్నాడు. ఈ బాహువుల్లో చివరికి 2 ప్రధానమైనటువంటి అలంకారాలు ఉన్నాయి, వాటిని మాత్రం మరవటానికి వీల్లేదు అని వాటిని గురించి పై భాగంలో ప్రస్తావన ఇలా చేస్తున్నాడు. చక్రము శంఖము 2 ఉన్నాయి కదా, ఈ బాహువుల్లో పై బాహువుల్లో శంఖచక్రాలు ఉన్నాయి కదా, ఆ శంఖచక్రాలను ప్రత్యేకించి చూసుకోవలసిందే అని. కింద బాహువుల్లో ఉండేటువంటి గద అలాగే పద్మం దాని గురించి తర్వాత చూసుకుందాం, ముందు శంఖచక్రాలను గురించి మాట్లాడుకుందాం అని. సంచింతయేత్ దశశతారం, ఆయన చేతుల చివరిలో ఒక చేతికి చివర సంచింతయేత్ విడిగా ధ్యానం చేయాలి. దేన్ని? దశశతారం, 1000 అరలు అంటే కడ్డీలు కలిగినటువంటి చక్రాన్ని ధ్యానం చేయాలి. సహస్రార చక్రాన్ని లేదా సుదర్శన చక్రాన్ని ధ్యానం చేయాలి. ఆ సుదర్శన చక్రాన్ని ధ్యానం చేసేటప్పుడు అసహ్య తేజ, దీని తేజస్సుని ఎవరూ తట్టుకోలేరు అనే తీరులో ధ్యానం చేయాలి. రెండో వైపు శంఖంచ, శంఖాన్ని విడిగా ధ్యానం చేయాలి. అది ఎలా ఉంది అంటే తత్కర సరోరుహ రాజహంసం, ఆయన చేయి కొంచెం నల్లగా ఉంటుంది అనుకున్నాం కదా, కొంచెమేం కర్మ గట్టిగానే ఉంటుంది.
ఆ నల్లగా ఉండేటువంటి చేయి నీరులాగా కనిపిస్తూ ఉంటే ఆ నీళ్లలో ఒక హంస తిరుగుతోంది అన్నంత తెల్లగా హంసలాంటి తెలుపుతో ఆ శంఖం చక్కగా అమరి ఉంది అని తత్కర సరోరుహ రాజహంసంగా ఆ శంఖాన్ని విడిగా ధ్యానం చేయాలి అని ఈ భాగంలో చెప్తున్నారు. బాహూంశ్చ మందరగిరే పరివర్తనేన నిర్ణిక్త బాహువలయాన్ అధిలోకపాలాన్ సంచింతయే దశశతారమసహ్య తేజ శంఖంచ తత్కర సరోరుహ రాజహంసం అనే భాగంలో ఈ శ్లోకంలో ప్రత్యేకించి బాహువులు 4 భుజాలు, ఆ భుజాలలో 2 భుజాలను తీసుకుంటే ఆ 2 భుజాలకు అమరినటువంటి శంఖ చక్రాలు అనే వాటి గురించి ప్రస్తావన చేస్తున్నాడు. శంఖ చక్రాలు అయిన తర్వాత పైన చెప్పాలి కదా అంటే కౌమోదకీం భగవతో దయితాం స్మరేత దిగ్ధామరాతి భటశోణిత కర్దమేన మాలాం మధువ్రతవరూథ గిరోపఘుష్టాం చైత్యస్య తత్వమలం మమలం మణిమస్య కంఠే అని చెప్తున్నాడు. కౌమోదకీం ఆయన గదని ప్రత్యేకించి ధ్యానం చేయాలి. ఆయన గద పేరు కౌమోదకి. ఆ కౌమోదకిని ప్రత్యేకించి ధ్యానం చేయాలి. ఈ కౌమోదకి ఈయనకి ప్రత్యేకించి ప్రియురాలు అని చెప్పుకోవచ్చు. భగవతో దయితాం, ఈయన ప్రియురాలని వెంట పెట్టుకుని వెళ్ళినట్టుగా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గదతో పాటుగానే వెళుతూ ఉంటాడు. అలాంటి కౌమోదకిని, భగవంతుడికే చాలా ప్రియమైనటువంటి కౌమోదకిని స్మరేత, జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఆ కౌమోదకిని చూసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. చూస్తే దానికి బాగా మురికి లాంటి పదార్థం అంటి కనిపిస్తూ ఉంటుంది. దిగ్ధాం అరాతి భట శోణిత కర్దమేన, ఏంటా మురికి అని జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది. అది రక్తం గడ్డకడితే వచ్చినటువంటి మురికి అని. చూడటానికి ఏదో పంకం అంటే బురదలాగా ఉంది. ఆ బురద వేరే ఏం బురద కాదు, రక్తం గడ్డకడితే వచ్చినటువంటి బురద. ఎందుకు అంటే అరాతి భట శోణితం. ఈయన ఎప్పుడైనా శత్రువులని సంహరించడానికి వెళ్ళినప్పుడు ఈ గదితో ఓ దెబ్బ వేస్తే ఆ దెబ్బకి ఆ భటుల తాలూకు రక్తం ఈ గదకి అంటుకుంటే దాన్ని ఆయన కడగడు. కడకపోవటం వలన అది అంటుకుని పోయి మురికిగా లేదా బురదగా మారిపోయింది. అలాంటి బురదతో కూడినటువంటి గదని చింతన ధ్యానం చేసుకోవాలి అని దిగ్ధాం అరాతి భట శోణిత కర్దమేన అని చెప్తున్నాడు. ఇంతవరకు ఏదో ప్రసన్నంగా వెళ్ళిపోయింది, ఇప్పుడు మాత్రం ఇంత వైలెంట్గా రక్తము, ఆ రక్తం గడ్డ కట్టడము, ఆ గడ్డం కట్టడానికి వీలుగా ఎవరినో కొట్టడము, ఇంత ఆలోచన చేయటం ఎందుకు అనే ప్రశ్న రావచ్చు. వస్తే జాగ్రత్తగా ఈయన ఎక్కడున్నాడు, ఎక్కడ ఉన్నట్లుగా ధ్యానం చేస్తున్నాము, అక్కడ ఈయనకు ఉండేటువంటి శత్రువులు ఎవరు, ఎవరిని ఈయన గదతో కొట్టవలసిన అవసరం ఉంది, ఎవరిని గదతో కొట్టడానికి, గదతో కొడతాను అనటానికి చిహ్నంగా ఈయన గదను పట్టుకున్నాడు అనే విషయాలను జాగ్రత్తగా చూస్తే ఈ వైలెన్స్ అవన్నీ జాగ్రత్తగానే పక్కకి తొలగిపోతాయి. మనసులో ఉండేటువంటి చెడు భావాలను మర్దించే, చెడు భావాలని, రాక్షసుల లాంటి భావాలని భయపెట్టి పారద్రోలే, అవసరమైతే వాటిని అక్కడికక్కడ మట్టు పెట్టేటువంటి సామర్థ్యం పరమాత్మకు ఉంది అనటానికి ప్రతీకగా ఉండే ఆయన గదను జాగ్రత్తగా ధ్యానం చేయాలి అని ఈ భాగంలో చెప్తున్నారు అని అనుకుంటే సరిపోతుంది. ఈ గౌమోదకి లేదా గద గురించి అయిపోయింది అనుకున్న తర్వాత మాలాం మధువ్రత వరూథ గిరోపఘుష్టాం, ఆయన కంఠంలో ఉండేటువంటి మాలను గురించి ఆలోచించుకోవాలి. మాలాం, ఆ మాల ఎలా ఉంది? మధువ్రత వరూథ గిరోపఘుష్టాం. ఆ మాల చుట్టూ, పూలమాల చుట్టూ తుమ్మెదలు చేరి ఓ శబ్దాలు చేస్తున్నాయి, హరి 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 అని శబ్దాలు చేస్తున్నాయి. ఆ శబ్దాలతో కూడినటువంటి మాలను, కంఠంలో ఉండేటువంటి పూలమాలను ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ మాలను ఆలోచించుకునేటప్పుడు ఆ కంఠానికి దగ్గరగా ఒక మణి కట్టి ఉంచారు.
ఆ మణిని మాత్రం ప్రత్యేకించి జాగ్రత్తగా చూడాలి అని చెప్తున్నారు. మణిం అస్య కంఠే, ఆయన కంఠంలో ఉండేటువంటి మణిని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎందుకు అంటే చైత్యస్య తత్వం అమలం, అమలంగా నిర్మలంగా కనిపించేటువంటి ఆ మణి జీవతత్వానికి ప్రతీక. చైత్య అంటే జీవుడు, జీవతత్వానికి ప్రతీక. జీవుడు నాకంటే వేరుగా లేడు, నాకంటే వేరుగా ఉన్నట్లు అనిపిస్తున్నాడే కానీ నా మీదే ఉన్నాడు, నన్ను ఆశ్రయించుకునే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, లేదా నేను జీవుడితోనే ఉన్నాను అని చెప్పటానికి ప్రతీకగా ఒక మణిని పరమాత్మ కంఠంలో కట్టుకుని ఉంటాడు. ఆ మణిని మాత్రం తప్పనిసరిగా ధ్యానం చేయవలసిందే అని ఈ శ్లోకంలో కౌమోదకీం భగవతో దయితాం స్మరేత దిగ్ధాం అరాతి భట శోణిత కర్దమేన మాలాం మధువ్రత వరూథ గిరోపఘుష్టాం చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ఇంకా ముఖం గురించి రావాలి, ఇంకా ప్రస్తావనలు చాలా ఉన్నాయి, వాటన్నిటి గురించి చూడాలి, జాగ్రత్తగా చూద్దాము. చూసినంత వరకు మాత్రం అరికాలి దగ్గర నుంచి కంఠం వరకు మహాపురుష లక్షణాలతో కూడి ఉండేటువంటి అరికాలిలో ఉండే చిహ్నాలు దగ్గర నుంచి జీవుడి తత్వానికి ప్రతీకగా ఉండేటువంటి ఆ పరమాత్మ కంఠంలో ఉండే మణి వరకు ఉండే భాగాలన్నిటినీ జాగ్రత్తగానే చూసుకున్నాము. చూసుకున్నటువంటి ఈ భాగాలన్నీ కూడా, ఈ అంగాలన్నీ కూడా మనసులో నిలుపుకోవటానికి ప్రయత్నమైతే చేస్తాము. ఆ ప్రయత్నం సఫలం కావాలి అంటే మనస్సును ఏకాగ్రం చేసుకోవడానికి ప్రయత్నమైతే తప్పకుండా చేస్తాము. మనస్సు ఏకాగ్రం కావాలి అంటే చేయాల్సిన సాధన చేసి తీరవలసే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చేసుకుంటాము. ఆ సాధనలో మొదటి మెట్టు స్వధర్మాచరణ కాబట్టి ఆ స్వధర్మాచరణ మీద కూడా మనం జాగ్రత్తగానే ఉంటాము, అన్నిటి మీద జాగ్రత్తగానే ఉంటాము. కాకపోతే ఈ ధ్యానము, ఈ ఏకాగ్రత నిజంగా నిలిచేటువంటి అవకాశం మాత్రం మనకి దక్కాలి కాబట్టి మన ఈ సాధనలోని ప్రతి భాగము ఒకవేళ మొదలవకపోయినా సరే మనకు దక్కేటట్లుగాను, దక్కింది నిలిచేటట్లుగాను అనుగ్రహించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆలస్యం లేకుండా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మనస్సు నిగ్రహంగా ఉండాలంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాన్ని మన హృదయ పీఠం మీద పదిలపరుచుకోవాలి. ఆ విగ్రహాన్ని హృదయంలో పదిలపరుచుకున్నప్పుడే చంచలమైన మనస్సు యొక్క నిగ్రహం అనేది సాధ్యమవుతుంది. ఎవరి ఇష్టదైవం ఎవరవుతారో ఆ దైవస్వరూపాన్ని హృదయంలో నిలుపుకున్నప్పుడే మనస్సు యొక్క చాంచల్యం అనేది నిగ్రహించడానికి అవకాశం కలుగుతుందన్నటువంటి చక్కని సారాంశాన్ని ఎంతో అందంగా స్వామివారి రూప వైభవాన్ని ఆచార్యుల వారు మనకు అందించారు. అవన్నీ స్మరించుకుంటూ ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. తృతీయ స్కంధంలో 28వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే అష్టావింశాధ్యాయే శ్లోకాః కాంచీ గుణోల్లసశ్రోణిం హృదయాంభోజవిష్టరం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం అపీత్యదర్శనం శశ్వత్ సర్వలోక నమస్కృతం
నమస్కృతం సంతం వయసి కైశోరే సంతం వయసి కైశోరే భృత్యానుగ్రహకాతరం భృత్యానుగ్రహకాతరం కీర్తన్యతీర్థయశసం కీర్తన్యతీర్థయశసం పుణ్యశ్లోకయశస్కరం పుణ్యశ్లోకయశస్కరం ధ్యాయేద్దేవం సమగ్రాంగం ధ్యాయేద్దేవం సమగ్రాంగం యావన్నచ్యవతే మనః యావన్నచ్యవతే మనః స్థితం వ్రజంతమాసీనం స్థితం వ్రజంతమాసీనం శయానం వా గుహాశయం శయానం వా గుహాశయం ప్రేక్షణీయే హితం ధ్యాయేత్ ప్రేక్షణీయే హితం ధ్యాయేత్ శుద్ధ భావేన చేతసా శుద్ధభావేన చేతసా తస్మిన్ లబ్ధ పదం చిత్తం తస్మిన్ లబ్ధపదం చిత్తం సర్వావయవ సంస్థితం సర్వాయవ సంస్థితం విలక్ష్యైకత్ర సంయుజ్యాత్ విలక్ష్యైకత్ర సంయుజ్యాత్ అంగే భగవతో మునిః అంగే భగవతో మునిః సంచింతయేద్భగవతశ్చరణారవిందం సంచింతయేద్భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం ఉత్తుంగరక్త విలసన్నఖ చక్రవాల ఉత్తుంగరక్త విలసన్నఖ చక్రవాల జ్యోత్స్నాభిరాహత మహృదయాంధకారం జ్యోత్స్నాభిరాహత మహృదయాంధకారం యచ్చౌచ నిస్సృత సరిత్ ప్రవరోదకేన యచ్చౌజ నిస్సృత సరిత్ ప్రవరోదకేన తీర్థేన మూర్ధ్న్యధికృతేన శివ శివోభూత్ తీర్థేన మూర్ధ్యధికృతేన శివ శివోభూత్ ధ్యాతుర్మనశ్యమలశైల నిసృష్ట వజ్రం ధ్యాతుర్మనశ్యమలశైల నిసృష్ట వజ్రం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం ధ్యాయేచ్చిరం భగవతశ్చరణారవిందం జానుద్వయం జలజలోచనయా జనన్యా జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతుః లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతుః ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషాయత్ ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషాయత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్ ఊరు సుపర్ణభుజయోరధిశోభమానౌ ఊరు సుపర్ణభుజయోరధిశోభమానౌ ఓజో నిధి అతసికా కుసుమావభాసౌ ఓజో నిధి అతసికా కుసుమావభాసౌ వ్యాలంబి పీతవరవాససి వర్తమాన వ్యాలంబి పీతవరవాససి వర్తమాన కాంచీ కలాప పరిరంభినితం బింబం కాంచీ కలాపరిరంభినితం బింబం నాభిహ్రదం భువనకోశ గుహోదరస్థం నాభిహ్రదం భువనకోశ గుహోదరస్థం యత్రాత్మయో నిధిషణాఖిల లోక పద్మం యత్రాత్మయో నిధశనాఖిల లోక పద్మం వ్యూఢం హరిణ్మణి వృషస్తనయోరముష్య వ్యూఢం హరిణ్మణి వృషస్తనయోరముష్య ధ్యాయేద్వయం విశదహారమయూఖ గౌరం
ధ్యాయేద్వయం విశదహారమయూఖగౌరం వక్షోధివాసమృషభస్య మహావిభూతేః వక్షోదివాసవృషభస్య మహావిభూతేః పుంసాం మనోనయన నిర్వృతిమాదధానం పుంసాం మనోనయన నిర్వృతిమాదధానం కంఠం చ కౌస్తుభమణేరధిభూషణార్థం కంఠం చ కౌస్తుభమణేరధిభూషణార్థం కుర్యాన్మనస్యఖిలలోక నమస్కృతస్య కుర్యాన్మనస్యఖిలలోక నమస్కృతస్య బాహూంశ్చ మందరగిరేః పరివర్తనేన బాహూంశ్చ మందరగిరేః పరివర్తనేన నిర్ణిక్తబాహువలయానధిలోకపాలాన్ నిర్ణిక్తబాహువలయానధిలోకపాలాన్ సంచింతయేద్దశశతారమసహ్యతేజః సంచింతయేద్దశశతారమసహ్యతేజః శంఖం చ తత్కరసరోరుహరాజహంసం శంఖం చ తత్కరసరోరుహరాజహంసం కౌమోదకీం భగవతో దయితాం స్మరేత కౌమోదకీం భగవతో దయితాం స్మరేత దిగ్ధామరాతి భటశోణిత కర్దమేన దిగ్ధామరాతి భటశోణిత కర్దమేన మాలాం మధువ్రత వరూధగిరోపఘుష్టాం మాలాం మధువ్రతవరూధగిరోపఘుష్టాం చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే చైత్యస్య తత్వమమలం మణిమస్య కంఠే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే అష్టావింశాధ్యాయే అష్టావింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఓం నమో వెంకటాయ, ఓం నమో వెంకటేశాయ. కమలజుమాతయై సురనికాయ సమంచిత సేవ్యమానయై కమలదళాభనేత్రములు గల్గి హృదీశ్వర భక్తి నొప్పున కమల నిజాంక పీఠమునగై కొనియొత్తు పరేషు జానుయుగ్మము హృదయారవిందముమకు నజేర్చి భజింపగాదగున్. పరమాత్మ యొక్క దివ్య లీలా విభూతిని, దివ్య సౌందర్యాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా నేటి అధ్యయన కార్యక్రమంలో మనం అరికాలు దగ్గర నుంచి స్వామివారి యొక్క కంఠసీమ వరకు ఆచార్యముఖంగా అద్భుతంగా అధ్యయనం చేశాం. నిరంతరము ఇటువంటి అధ్యయనాన్ని కొనసాగించేటువంటి శక్తిని, దానికి కావలసిన భక్తిని, తద్వారా ముక్తిని కూడా ప్రసాదించమని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ యథాప్రకారం మనం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు పఠించుకుని నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళాంతాన్ని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.